అంతర్మదనంలో ఎప్పుడు వైసీపీ పడదు, గుర్తుపెట్టుకో. అసలు అంతర్మదనం పడాల్సిన అవసరమే ఉండదు. అసలు వైసీపీ పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, అధికారంలోకి వచ్చింది ఎక్కడ? వైసీపీ ప్రారంభమైంది ఇప్పుడు. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకోండి, ఏంటంటే అధికారం లేనప్పుడు పోయే వారి గురించి ఆలోచించకండి. అధికారం లేనప్పుడు పోయే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఏసీబీ కేసులు కానీ, సిఐడి కేసులు కానీ, పోలీసు కేసులు కానీ ఎన్ని పెట్టుకున్నా భయపడే ప్రశ్న లేదు. భయపడేవాళ్ళు సర్దుకుంటారు, ధైర్యంగా ఉండేవాళ్ళు నిలబడతారు. నిలబడి పోరాడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించటంతోనే అసలు ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైంది. అందువల్ల ఎంతమందిలో లోపల పెడతారు, మళ్ళా వస్తారు. కొంతమంది వెళ్ళారు కదా, వచ్చారు. ఏది మా సురేష్ గారు వెళ్ళాడు, 150 రోజులు ఉన్నాడు, వచ్చాడు. మా రామకృష్ణారెడ్డి 50 రోజులు ఉన్నాడు, ఎమ్మెల్యే, వచ్చాడు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. ఇంకా ఎవరినో విడుదల రజనీ గారిని లోపలేస్తామంటున్నారు, అదేంటి నాని గారిని లోపలేస్తామంటున్నారు. అప్పుడప్పుడు ఎవరో ఉన్నాడు విజయవాడలో, నిన్ను కూడా వేస్తాం అమ్మటి అంటున్నాడు. ఎవడు భయపడతాడు చెప్పండి, నాకు అర్థం కాల. భయపడేవాడు ఎవ్వరు లేరు. భయపడి ఉంటే సర్దుకుంటారు, సర్దుకోనివ్వండి. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతాం. ఏసీబీ కేసులకి, సిఐడి కేసులకి, పోలీసు కేసులకి, నిర్బంధాలకి, అరెస్టులకి జడిసే పని లేదు. నీకు శ్లోకం చూసావా, నా చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు. దీని కొద్దిగా బాబు సవరణ చేస్తున్నా. అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. రాసుకోండి, ఆ తర్వాత చూసుకోండి. ఈ 4 సంవత్సరాల్లో ఈ వికృతమైన చేష్టలు చేస్తున్నా, పోలీసును ఆయుధంగా ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నా ఎర్రబుక్కు రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. అప్రజాస్వామికంగా పరిపాలన చేసినటువంటి ఏ శక్తిని ఈ దేశంలో చూస్తూ ఊరుకోలేదు. ఆ శక్తుల్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్రే భారతదేశ రాజకీయాల్లో ఉంది. రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది. పార్టీలో ఉన్నట్టేగా, లేనట్టేం కదా. ఆయన పార్టీకి రాజీనామా చేయలేదే. ఏమో మరి ఆయన అడగాలి నువ్వు, నాకు తెలియదు. ఆయన రాజీనామా చేసే ముందు కూడా మాకు తెలియదు. రాజీనామా చేశాడు, పార్టీలో ఉంటానని చెప్పినట్టు గుర్తు నాకు. నేను చూశాను, తర్వాత నేను నాతో టచ్లో లేడందో దానికి సమాధానం చెప్పలేను. పార్టీ నుంచి పార్టీలోనే ఉన్నాడని అనుకుంటున్నాను నేను. ఆయన అడిగితే నీ సమాధానం కరెక్ట్గా చెప్తాడు. మనూరేగా, వెళ్ళి అడుగు. నాకు టచ్లో లేడన్నా, జిల్లా అధ్యక్షుడు అయితే ఏంటి, ప్రపంచ అధ్యక్షుడు. టచ్లో ఏం చేయను, టచ్లో ఉంటే కదా చెప్పేది. 3 అన్నావు కదా, నీ ఇష్టం వచ్చింది అనుకో, నాకేమైపోయింది. నీ ఇష్టం వచ్చింది అనుకో, నాకు చెప్పే సమాధానం నా దగ్గర లేదు. నేను ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు. ఏమనుకున్నావు, పార్టీ మాట్లాడడం అనుకున్నావా, ఏమన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు అనుకున్నావా, ఇంకోటి ఏంటి, ఏదో 3 అన్నావు కదా. ఆ 3 నీకు ఇష్టం వచ్చింది అనుకో. అనుకునే ముందు ఒకసారి 2 అడుగులు వేసి కనుక్కో. మన మనోహర్ నాయుడిని ఎక్కడ పోతాడు కనుక్కో వెళ్ళి. ఏముంది, ఎవరికి నాకు తెలియదు ఆ విషయం. పార్టీ అధ్యక్షుడు అంటే అభిమానం లేదు, భయం లేదు మనోహర్ నాయుడికి అనే విషయం నాకు తెలియదు. తెలియని విషయాలు మనకి ఎందుకు చెప్పు. కవి హృదయం, నాకు కవి ఎక్కడున్నాడు, హృదయం ఎక్కడుంది. పొలిటీషియన్ అయితే అది కమ్యూనిస్టుల కమ్యూనిస్టు స్లోగన్ అయ్యా. కొద్దిగా మారుస్తాం. కవి అంటే సొంతంగా రాసేవాడయ్యా, కాపీ కొట్టేవాడు కదా. నేను అక్కడ కాపీ కొట్టి చెబుతున్నాను, ఎందుకు మొహమాటం దీనిలో. కాపీ కొట్టి మార్చాం కొద్దిగా. అసలు అది కాదయ్యా, అసలు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరండి, మన పార్టీలో ఉన్నాడుగా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగిందా, ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఆయనే చెబుతున్నాడు. ఇంక నేనేం చెప్పను.
ఆయన వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే లిక్కర్ జరిగిందని చెబుతున్నాడు కదా, మరి ఆయన్ని అడగాలి. ఇంక మనం ఏం చేయను? ఇంకా 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 ఈ నైతిక విలువల గురించి నేనేం చెప్పను? ఇల్లు ఖాళీ చేయడం తగలేయటం, ఇల్లు ఖాళీ చేయడం తగలేయటం అంటే ఏం చేయాలి? ఇంకా మళ్ళీ ఆ పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పిద్దాం. ఏమో దానిలో ఎవరికి మాకు ఎక్కడ ఉన్నాయి? అది మమ్మల్ని అటాక్ చేయకపోతే చాలు. మాకు అంత కృష్ణదేవరాయలు గారిని అటాక్ చేయాల్సిన అవసరమే ఎవరికి ఉండదు. ఆయన అంత అటాక్ చేసినంత దుర్మార్గుడేం కాదు నాకు తెలిసి. మా పార్టీలో కూడా ఉన్నాడు కదా, అట్లాంటిది ఏం లేదు. ఎవరితో టచ్లో నాకేం లేడే, నాకు టచ్లో ఎందుకు ఉంటాడే? మంచివా అంటే ఆయనతో 5 సంవత్సరాల పాటు ఆయనతో మేము నడిచామయ్యా. మాతో పాటు ఆయన నడిచాడు 5 సంవత్సరాల పాటు. మా పార్లమెంట్ సభ్యుడు, మాతో సన్నిహితంగా మెలిగాడు. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నంత సామెత లేదు, కానీ చాలా సన్నిహితంగా మెలిగాం కాబట్టి చెబుతున్నా. దుర్మార్గుడు కాదని చెప్పా. కాకపోతే ఇల్లు ఖాళీ చేసి మా ఇల్లు పోయిందే ఇల్లు మా తగలేద్దాం అంటున్నాడు. అంటే తప్పన్నా అని చెబుతున్నా. తప్పునైనా కృష్ణదేవరాయలు గారు, మీరున్నప్పుడే కదా ఇక్కడ కుంభకోణం జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. అలాంటి ఆరోపణ తప్పు. మీరు అట్లా ఆరోపించే అర్హత మీకు లేదని చెబుతున్నా. ఏదో పెమ్మసాని చేశాడంటే పెమ్మసాని తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశంలో పెరిగాడు. ఆయనేమో కాంగ్రెస్లో పెరిగాడు, తెలుగుదేశంలోకి వెళ్ళాడు. కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీలో నేనుండగానే ఇక్కడ కుంభకోణం జరిగిందని చెబుతున్నాడు. ఇది ధర్మం కాదని చెబుతున్నా. ధర్మం కాదు, దుర్మార్గుడు కాదు అని చెబుతున్నా. ఎందుకు చెప్పాను దుర్మార్గుడు కాదని? ఆయనకి ఏదో పోలీస్ బందోబస్తు పెట్టారని, ఆయన మీద ఏదో అటాక్ జరుగుతుందని అంటున్నాడని. అటాక్ చేయాల్సిన దుర్మార్గుడు కాదని చెబుతున్నా. అందువల్ల నాతో టచ్లో ఉన్నాడు, లేకపోతే నేను అటు వెళ్తాను ఆయన ఇటు వస్తాడు. ఎందుకు ఇవన్నీ రాసుకో, నువ్వు నాకేం అభ్యంతరం లేదు. ఓకే.